డాన్ మీడియాకు స్వాగతం. బంగారం షాపుల ముసుగులో మోసాలు పార్ట్ 6. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొందరు బంగారం వ్యాపారం ముసుగులో చేస్తున్న మోసాలకు సామాన్యులు బలైపోతున్నారు. బంగారం షాపుల సిండికేట్ నియంత్రించాల్సిన అధికారులకు నెలవారీగా మామూళ్లు, పండగలకు ఖరీదైన బహుమతులు అందజేస్తుండడం వల్ల వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మోసపూరిత వ్యాపారాలు చేస్తూ కోట్లు వెనకేసుకున్న వ్యాపారి అయిన కసాయి అధికారులను, అలాగే తన సామాజిక వర్గానికి చెందిన పెద్దల బలహీనతలను గుర్తించి వారికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ తనకు అనుకూలంగా మార్చుకున్నాడని సాటి వ్యాపారస్తులు గుసగుసలాడుకుంటున్నారు. కొన్ని ఛానల్స్లో కొందరు బంగారు వ్యాపారస్తుల మోసపూరిత వ్యాపారాలపై వార్తలు ప్రసారం కావడంతో కొందరు సమావేశమై ఆవేశపూరితంగా మాట్లాడారని తెలిసింది. వారు అంత నిజాయితీగా వ్యాపారాలు చేస్తుంటే ఎలాంటి బిల్లులు లేని ఒక వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసిన సందర్భంలో రెడ్ హ్యాండ్గా పట్టుకున్న పోలీసు అధికారికి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆ అధికారికి అప్పటికప్పుడు 5 లక్షలు ఎందుకు ఇచ్చారు? ఆ విషయం తెలిసి అక్కడకు వచ్చిన పాత్రికేయులకు మరో 50,000 ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వారు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ తదితర ప్రాంతాల నుండి అక్కడి పోలీసులు దొంగలను తీసుకుని వచ్చి వారి వద్ద దొంగ బంగారు నగలను కొన్న వ్యాపారస్తులను వాహనాలలో ఎక్కించుకుని తీసుకుపోతుంటే వ్యాపార పెద్దలు తాడేపల్లిగూడెం దాటకుండానే వారితో బేరాలు సాగించి బంగారం, నగదు ఇచ్చి ఎందుకు సెటిల్ చేసుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.